నమస్కారం. ర్యాండమ్ వీడియో స్పాట్కి స్వాగతం. నా కథ అని మొదలుపెట్టిన ఈ సిరీస్లో ఈరోజు నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ల యొక్క సమస్యల గురించి, వారి మనోవేదన గురించి నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ రైటప్ రాయడానికి మెయిన్గా రీజన్ వచ్చేసి 2015 నుండి 19 ఆ కాలంలో నేను ఇంజనీరింగ్ డిగ్రీ పట్టభద్రులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. సో ఆ ఆత్మహత్యలకు గల కారణాలను ఒక చనిపోయిన యువకుడు తన తండ్రితో తన ఘోషను ఎలా వ్యక్తపరుస్తుంది అనే ఒక లైన్తో నేను ఈ రైటప్ అనేది రాయడం జరిగింది. ఇంజనీరు ఎన్నిసార్లు రాసినా, ఎంత చదివినా కూడా ఎవరికీ మార్పు రాదు. మరో యువకుడు, మేటి భారతీయుడు తల్లిదండ్రుల స్వప్నాలు తీర్చలేక పోయాడు. ఓడిపోయి నేలవాలాడు. ఈ భయానక పోటీ ప్రపంచానికి ఎదుర్కోలేక బతుకీడ్చలేక చచ్చాడు. ఓ తండ్రి, నీకేం పోయే కాలం వచ్చిందయ్యా. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 10 నిమిషాల పడక సుఖం బలవంతమయ్యి పురుడు పోసేందుకు కారణభూతుడయ్యావు. ఇప్పుడు నీ కోరిక తీర్చుకునేందుకు నీ ఇష్టమైన చదువులో చేర్పించి నన్ను నాశనం చేశావు. నీ భార్య కడుపున పుట్టడమా నేను చేసిన నేరం? నువ్వు చేసిన త్యాగాలు బోలెడు ఉండొచ్చు. నా మలమూత్రాలు భరించావు, కడుపు నిండా అన్నం పెట్టావు. 14 ఏళ్ల వరకు ఏ పోయే కాలం రాలేదు నీకు. కానీ ఆ తర్వాతే నీ మూఢత్వాన్ని, నియంతృత్వాన్ని పసిగట్టడం ప్రారంభించాను. నీతో సరిగ్గా మాట్లాడలేకపోతే వినయం, విధేయత అనుకున్నావు, కానీ నీకు నాకు మధ్య పెరుగుతున్న అంతరాన్ని గమనించలేకపోయావు. మార్కులకై పుస్తకాల వెనుక పరిగెత్తించావు. నా భవిష్యత్తు ముసుగులో నీ భావాలను నా మెదడులో పొందుపరిచావు. అయితే వీడు ఇంజనీరే అవ్వాలి అన్నావు. ఏమవ్వాలనుందిరా నా కొడక అని కూడా అడగలేదు. చెప్దామనుకున్నా, కానీ చిన్నవాడిని ఏం చేయలేకపోయాను. ఎదురు మాట్లాడానని చెప్పుతో కొట్టి చదువు మాన్పిస్తావనో, లోపల ఎక్కడ బాధపడతావనో, నిజంగానే నా భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నావనో ఆగిపోయాను. నీ ఆలోచనల అంతరార్థం, మూలం ఎక్కడ ఎప్పుడు మొదలైందో తెలుసుకున్నాను. నీ బిడ్డను నేను, నీ వంశాంకురం నేను, నీ కష్టాల త్యాగాల ఫలితం నేను. నీ అవసాన దశలో హక్కున చేర్చుకునే వాడిని నేను, చచ్చాక చితిరగిలించే వాడిని నేను, ప్రతి ఏడు నీకు పిండం పెట్టే ప్రతినిధిని నేను. ఎవడో డబ్బారావుగాడి కొడుకు, నీ చిన్ననాటి స్నేహితుడు లేదా ఇంకెవడో ఇంజనీర్ అయ్యాడని, బంగళాలు వాహనాలు కలిగి ఉన్నాడని, అదేదో నేను చేస్తే బాగుంటుందని నన్ను చెప్పించాడు. లెక్కల పాఠాల్లో ఆంగ్ల పదాలు మాత్రమే కనపడ్డాయి, కానీ ఇంకేమీ బోధపడలేదు. చుట్టూ ఉన్నవాళ్ళు పుస్తకంలో పేజీలు తప్పించి పక్కవాడిని పట్టించుకోరు. పరుగు పందెంలో ఆటగాడిలా పరుగే తప్ప ఆగినట్టు ఎక్కడా కనిపించలేదు ఈ 4 ఏళ్లలో. సరేలే అని చివరి మజిలీ అయిన ఉద్యోగం సాధిద్దామనుకుంటే పుట్టల్లో చీమల్లాగా, చక్కెరపై ఈనల్లాగా ఎక్కడ పడితే అక్కడ అవకాశాల కోసం ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాన్ని చూసి ఈ సమాజంలో నా మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. సాయం చేద్దామనే తత్వం ఉన్న మనుషుల జాడే లేదు. సరే కదా, ఇంతగా నిన్ను ఇంజనీరింగ్ చదువుపై దృష్టి మరల్చిన వాడి దగ్గర కొలువైనా ఉందా అంటే, ముందు 4 ఏళ్లు పూర్తి చేయమన్నవారు ఇప్పుడు అక్కరకు రాలేదు, కనుచూపు మేరలో కనపడలేదు. ఉన్నత అవకాశాలు 4 ఏళ్ల డిగ్రీ పట్టాతో దొరకవని అర్థం చేసుకుని ఇంకా చదివే ఆశ లేక, ఎటూ పోలేక జీవోత్సవాన్ని అయ్యా. మోసం, దగాలే ముడిసరుకుగా, మానం, అభిమానం పెట్టుబడిగా ఉన్న ఈ ప్రపంచంలో నా ఉనికిని చాటలేకపోయాను. ఉద్యోగం రాలేదని, ఒకవేళ వచ్చినా అరకొర జీతం ఏమిటని నువ్వు ప్రశ్నించే సూటిపోటి మాటల గురించి ఆలోచించి మదనపడి నా మరణ శాసనం రచించుకున్నాను. పుట్టుక నా చేతిలో లేకపోయినా మరణం మాత్రం సాధిస్తానని, అది నా చేతిలోనే ఉందని నిరూపించుకునేందుకు, హాయిగా చేస్తున్నందుకు ఆనందిస్తున్నాను. నా చావును ఎందుకు నిర్ణయించానో తెలుసా? బతికున్న జీవోత్సవాన్ని ఈ సమాజం ఓటమికి ప్రతీకగా చూపుతుంది కాబట్టి. ఇక్కడ కూడా నిన్నే ఓ రకంగా గెలిపిస్తున్నాను. నా కొడుకు చవట కాదు, పౌరుషంతో చావనైనా చచ్చాడు అని సగర్వంగా చెప్పుకోనాను. ఇట్లు నీ గారాల సంపద,
కోర్కెల తోలుబొమ్మ, నీ అనైతిక పెట్టుబడికి ఫలితం సాధించలేని పట్టుభద్రుడు. సో ఈ రైటప్ యొక్క ఉద్దేశం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ పోటీ ప్రపంచంలో ఎలా పోటీ పడలేక ఇబ్బంది పడుతున్నారో, వారి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తయ్యాక వారు ఎటువంటి నైపుణ్యాలు నేర్చుకోకుండా బయటికి వచ్చి వాళ్ళు నిజ జీవితంలో ఇబ్బందులు పడుతున్నారో, ఎలా తనువు చాలుస్తున్నారో తెలియజేసేందుకు ఒక ఉదాహరణగా వాడాను. కానీ ఇక్కడ ఎవరిని ఒక ఆత్మహత్యకు ప్రేరేపించడం కానీ లేదా అందరూ తల్లిదండ్రులు ఇలాగే ఉంటారనేది కాదు. తల్లిదండ్రుల ఆలోచనల వెనుక చాలా అర్థం ఉంటుంది. కానీ అటుపక్క పిల్లల గురించి కూడా ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇటువంటి బలవన్మరణాలు, బలవంతమైన చదువులు ఉండవనేది నా ఉద్దేశం. ఇది ప్రజెంట్ చేయడానికి దీన్ని రాయడం జరిగింది. గొప్ప మనసుతో అందరూ అర్థం చేసుకుంటారని నా మనవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.